రైట్ డీటెయిల్ చూస్తే కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని చంద్రబాబు తెలిపారు. 2024 అక్టోబర్లో ఏపీ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం ప్రారంభించేటప్పుడు తమ లక్ష్యాన్ని తెలిపామన్నారు. ఏపీని భారత గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశామని గుర్తు చేశారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందన్నారు ముఖ్యమంత్రి. అంతా టెక్నాలజీస్ మారిపోయింది. ఇప్పుడు మీరు బ్రిక్ పట్టుకునే పని లేదు. Hydro only to make ammonia, not for power. Only gas వచ్చి cheap అయిపోయి అని oil and gas. Inputs are only water and renewable power. The input air, the input water and renewable power, sir. Hydrogen వస్తుంది. Nitrogen go to emission at all, sir. Zero. Right? ఇక్కడ నుంచి ammonia, we'll send it, store in these tanks that we are building, and through the ports we will From ammonia you can convert to other products. As the ammonia is used for an either you can say shipping ki fuel kin gaani. Fuel oil is one of the highest polluting. 2035 tarvata all new ships ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది సార్ will be only Correct. ఇద్దరు So you're getting concrete imports, sir. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని చంద్రబాబు తెలిపారు. 2024 అక్టోబర్లో ఏపీ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం ప్రారంభించేటప్పుడు తమ లక్ష్యాన్ని తెలిపామన్నారు. ఏపీని భారత గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశామని గుర్తు చేశారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ చేపడుతున్న ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందన్నారు ముఖ్యమంత్రి.